హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం కార్బోరేటర్ని ఎలాగ క్లీన్ చేసుకోవాలి, మనకి మైలేజ్ రాకపోతే ఏం చేయాలి అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. కొత్తగా ఏమన్నా చూస్తుంటే మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెహికల్కి వచ్చే ప్రాబ్లం ఏమంటే, రన్నింగ్లో మనం యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు పెట్రోల్ అయిపోయినలాగా బుర్గ్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది తప్పించి వెహికల్ అయితే పికప్ అయితే అందుకోవటం లేదంట. దాంతో పాటుగా మైలేజ్ అనేది డ్రాప్ అయిపోయింది, స్పీడ్ అనేది వేగం అయిపోయింది. ఇలాంటి ప్రాబ్లం అయితే కస్టమర్ చెప్పాడు. దానికోసం మా దగ్గరికి అయితే సర్వీస్ అయితే తీసుకొచ్చాడు. మా టెక్నీషియన్ సర్వీస్ అంతా మొత్తం చేయడానికి తర్వాత కార్బోరేటర్ క్లీన్ చేయాలని చెప్పాడు. దానికోసం కార్బోరేటర్ని ఓపెన్ చేయగా ఈ సైడ్ అయితే ఉంటుంది BS4 వెహికల్. BS4 వెహికల్కి కార్బోరేటర్ వస్తాయని మీకు కూడా తెలుసు. BS6 వెహికల్కి అయితే రావడం లేదు, వాటికి వస్తుంది. కార్బోరేటర్ని ఎలాగా క్లీన్ చేసుకోవాలి, తర్వాత మన మైలేజ్ని ఎలాగ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఈ కార్బోరేటర్లో ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అనేసి చెప్తాను చూడండి. ఈ వెహికల్కి కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏంటంటే డయాఫ్రమ్ రబ్బర్ అయితే మా టెక్నీషియన్ అయితే చెక్ చేశాడు. కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏంటంటే రన్నింగ్లో పోయేప్పుడు పికప్ అయితే అనుకోవడం లేదు, తర్వాత ఎక్సలరేట్ ఇచ్చినప్పుడు రన్నింగ్లో ఆఫ్ అయిపోతుంది, సెల్ఫ్ కొడుతున్నట్లే. తర్వాత ఒక 10 సెకండ్లు అలాగే ఉంటే ఆఫ్ అయిపోతుందంట. అలాగే ఆఫ్ అయిపోవటము, ఎక్సలరేట్ ఇచ్చినప్పుడు అనడం, ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుందంట కస్టమర్ అయితే. దానికోసం మా టెక్నీషియన్ కార్బోరేటర్లో డయాఫ్రమ్ రబ్బర్ ఓపెన్ చేసి చూస్తే దానికి హోల్ అయితే ఉంది. ఆ డయాఫ్రమ్ రబ్బర్ అయితే ఉంటుంది. దాంతో పాటు కార్బోరేటర్ ఎలాగ క్లీన్ చేసుకోవాలని ఇప్పుడు చూస్తాము. ప్రతి ఒక్క కార్బోరేటర్కి ఏమైతే డయాఫ్రమ్ రబ్బర్ అనేది, ఆ డయాఫ్రమ్ రబ్బర్ అనేది కార్బోరేటర్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి దీంట్లో ఎంత డస్ట్ ఉందో. ఇలాగ డస్ట్ ఉండిపోవడం వల్ల కార్బోరేటర్ నుంచి ఇంజన్కి అయితే పెట్రోల్ అనేది సరిగ్గా సప్లై అనేది కాదు. మనం ఎక్సలరేట్ ఇచ్చినప్పుడు కార్బోరేటర్లో డయాఫ్రమ్ రబ్బర్ వల్లనే మనకి ఎక్సలరేటర్ అనేది లేకపోతుంది. డయాఫ్రమ్ రబ్బర్ అనేది వేరు తీసుకుంటే మనకి అలాగే బుర్రు అనే సౌండ్ అనేది వస్తుంది. ఈ కార్బోరేటర్లో ఏమైతే మనకి తర్వాత పెట్రోల్ సప్లై అంటప్పుడు మనకి మైలేజ్ రావడం అంటే ఈ కార్బోరేటర్లోనే ఉండాలి. అయితే ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీ వెహికల్కి డయాఫ్రమ్ తీసుకునే పిన్స్ తర్వాత ఇలాంటివి ఉంటాయి బోల్ట్స్ అంతా. వీటిని అయితే ఓపెన్ చేసిన తర్వాత వీటిని అయితే డయాఫ్రమ్ రబ్బర్ అయితే ఆల్మోస్ట్ అయితే క్లీన్ చేసేసే అవకాశం అయితే ఉండదు. చేంజ్ చేసుకుంటే మన వెహికల్ అనేది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు కార్బోరేటర్ని ఎలాగే క్లీన్ చేసుకోవాలనేసి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ కార్బోరేటర్ని ఎలాగే క్లీన్ చేయాలి అనేసి మీరే లాస్ట్ వరకు చూడండి. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when they're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Who are you to tell me how to live life? In these times it feels like nobody's right, yeah. So I'ma figure out what helps me succeed, and then invest all of my time into that and proceed. I need whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I think this life could be special if I get rid of the devils. They think that I am a rebel, I think they want me to settle. There's nobody on my level. They think that work is too stressful, I think that work is essential. The grind is all in your mental, and I don't think you understand what I'll go through just to be in control of my life soon. All the negativity, man, I'm immune. I don't really need a mask with all I've been through. I've been making changes for the ages. 5-10 year plans are contagious. I attack that shit, I'm tenacious. And if you ain't, get the fuck out of my way then. Got one life, I won't regret it. I will fight until I get it. I'll look back one day from heaven and say damn, I learned some lessons. And say damn, I have no questions. I had fun in every second, and the journey was a blessing, yeah. They tell me that I'm never gonna make it. They want me to do something that can